టేస్టీగా ఉండేటువంటి మీల్ మేకర్ కర్రీ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. దీన్ని మనం ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్దామండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం మీల్ మేకర్తో చేయబోతున్నామండి. దానికోసం నేను 1 కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను. వెయిట్లోకి వచ్చేసేటప్పటికి ఇది 50 గ్రామ్స్ ఉందండి. వేడి నీళ్ళు కాగబెట్టుకొని దాంట్లో వేసామండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని నాననిద్దాము, మెత్తబడతాయి. ఈ సైజు ఉల్లిపాయలు మనం 2 కట్ చేసుకోవాలండి, ఇలా స్లైసెస్ లాగా. మీ దగ్గర ఏమైనా స్లైసర్ ఉంటే దీంతో ఇలా మనం స్లైడ్ ఆనియన్స్ లాగా మనం కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్ని కోసం ఇలా ఉల్లిపాయలన్నింటినీ కూడా బాగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నామండి. ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. అది కొంచెం వేడవ్వాలి. ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం అండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకో. ఇవి కొంచెం చల్లారినాయండి. వీటిని మనం లైట్గా ప్రెస్ చేసుకుంటూ వాటర్ తీసేసి మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా ఈ మొత్తం కూడా మనం అలాగే వాటర్ కింద తీసి పక్కన పెట్టుకున్నామండి. ఆనియన్స్ వేగాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము. అదే బండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. దాంట్లోకి చంక్స్ని వేసి కొంచెం కలర్ షేడ్ అయిన దాకా వేయించుకున్నాము. ఇవి వేగాయండి. వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్లోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు అండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మీకు కావాలంటే అల్లము వెల్లుల్లి కూడా విడివిడిగా వేసుకోవచ్చు. ఒక మీడియం సైజ్ టమాటోస్ ఒక 2 అండి. ఇవన్నీ కూడా వేసి కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. తర్వాత మనం ఒక పాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాము. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా అండి, చెక్క, లవంగా, యాలకులు వేసాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. దాంట్లోకి మనం 1 టేబుల్ స్పూను జీలకర్ర వేస్తున్నామండి, ఒక రెమ్మ కరివేపాకు కూడా, 2 పచ్చిమిరపకాయ చీలికలు, రుచికి తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. ఇవి కూడా మనం అందులో వేయాలి. ఒకసారి మసాలాలన్నీ కూడా కలుపుకుందామండి. మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్, ఆనియన్ పేస్ట్ని వేసేద్దాము. ఒకసారి కలబెట్టుకొని కొంచెం ఆయిల్ రిలీజ్ అయిన దాకా మనం చిన్నగా వేయించుకుందామండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఆనియన్ పేస్ట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే పక్కన పెట్టుకున్నటువంటి సోయా చంక్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా వేద్దామండి. వేసి ఒకసారి కలబెట్టుకుందాము. గ్రేవీ చిక్కదనానికి సరిపడినంత వాటర్ పోసేద్దామండి. నేనైతే ఒక 1/2 గ్లాస్ పోసుకున్నాను. పోసి ఆయిల్ రిలీజ్ అయిన దాకా దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేద్దాము. ఒకసారి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోతే కలుపుకోవచ్చు. ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయిందండి, కూర ఉడికిపోయింది. దాంట్లోకి మనం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక కొంచెం చిన్న కట్ట కొత్తిమీర అండి. ఒకసారి కలబెట్టుకొని మనం ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసుకున్నామండి. ఎంతో టేస్టీ అయిన మీల్ మేకర్ కర్రీ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, బగారా రైస్లోకి, దేంట్లోకైనా కూడా చాలా సింపుల్గా టేస్ట్గా ఉంటుందండి. చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రాజుగారి రొయ్యల పకోడీ అండి, గుంటూరు ఫేమస్ అయినటువంటి రొయ్యల పకోడీ.
ఇది చాలా చాలా బాగుంటుందండి. దీనికి ఎటువంటి ఫ్లోర్లు కానీ ఎగ్స్ కానీ ఏమి కలపరండి, చాలా న్యాచురల్గా చేస్తారు. ఇందులో మసాలాలు కూడా పెద్దగా హెవీగా ఉండవండి, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. దీన్ని ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్తే, నేను మీ శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం రొయ్యలతో చేయబోతున్నామండి. ఈ విధంగా మనం ఒక 1/2 kg రొయ్యలు తీసుకున్నాము. దీని లోపల ఉన్న నరాన్ని తీసేసి శుభ్రంగా దీన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పైన ఇలా కోసేస్తే దాని మధ్యలో ఇలాంటి నరం అనేది ఉంటుందండి. ఇది వేస్టేజ్. వీటన్నిటిని కూడా ఇలా శుభ్రం చేసేసుకొని మనం మిగిలినన్ని కూడా ఇలాగే శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యల్లోకి మనం 1/2 టేబుల్ స్పూను గరం మసాలా వేసామండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను కారం అండి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అందులోకి ఒక గుప్పెడు జీడిపప్పులు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు ముక్కలుగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూను జాజికాయ పొడి అండి. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, మిస్ చేయొద్దు. వీటన్నింటిని కూడా బాగా రుచికి తగినంత సాల్ట్ కూడా వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 1/2 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇందులో మనం ఎటువంటి ఫ్లోర్ కలపట్లేదు, అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. గుంటూరు ఫేమస్ అయినటువంటి రొయ్యల పకోడీ, రాజుగారి రొయ్యల పకోడీ. రొయ్యలు బాగా నానియండి. డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ పెట్టుకున్నాము, ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు మనం దీంట్లోకి ఈ పీసెస్ని జీడిపప్పు ఒకటి కలిపి వచ్చేటట్లుగా ఒక్కొక్క పీస్ కూడా వేద్దామండి. బాగా క్రిస్పీగా వేగేటట్లుగా మనం వేయించుకున్నాము. ఈ విధంగా కలబెట్టుకుంటూ ఇవి బాగా క్రిస్పీగా వేగేదాకా మనం వేయించుకున్నామండి. వేగినాయండి. వీటిని మనం ఒక పేపర్ ప్లేట్లో తీసుకున్నాము. ఇదే విధంగా మిగిలిన రొయ్యలు కూడా వేయించుకున్నాము. కాజు రొయ్యల పకోడీ అండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి తోడు ఆనియన్గా అలా స్లైసెస్లా కట్ చేసేసుకొని ఆ మిర్చి నంచుకుంటూ తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇందులో స్పెషల్ ఏంటంటే వీళ్ళు ఫ్లోర్ ఏమి వాటర్ అండి, మామూలుగా ఉప్పు కారంతో వీటిని వేయించుతారు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హైదరాబాదీ ఫేమస్ రెసిపీ అయినటువంటి ఖజూర్ రెసిపీ అండి. ఇది టీ టైమ్ స్నాక్, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను మీ శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి ఖజూర్ అండి. ఇది హైదరాబాదీ ఫేమస్ అయిన టీ టైమ్ స్నాక్ అండి. దీనికోసం నేను 1 కప్పున్నర మైదా తీసుకుంటున్నాను. 1/2 కప్పు క్రిస్పీగా రావడం కోసం 1/2 కప్పు బొంబాయి రవ్వ కూడా తీసుకుంటున్నానండి. ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడి అండి, 1/2 కప్పు పంచదార పొడి అండి, ఒక 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూను యాలుక్కాయ పొడి అండి, సువాసన కోసం 1 టేబుల్ స్పూన్ సోంపు వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇది మొత్తం కూడా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకుంటే ఇలా ఉండవాలండి, అంటే మనం వేసినటువంటి నెయ్యి సరిపోయినట్టుగా. దీంట్లోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలండి. ఉండలాగా కలుపుకున్నాము. ఈ విధంగా ఒక మెత్తటి వండలా తయారు చేసుకొని దీనికి ఒక 1/2 గంట సేపు రెస్ట్ ఇద్దామండి. ఇది నానినప్పుడు బొంబాయి రవ్వ కూడా బాగా నానుతుందండి. దీని మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఇలా చిన్న చిన్న వండల్లా చేసేసుకొని మనం ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ కూడా వేసుకుందాం.
ఇవి దానంతట అవే పైకి తేలుతాయండి. అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని వేయించుకుందామండి. ఇవి తీసినప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి, ఆరిపోయిన తర్వాత బాగా క్రిస్పీగా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి. వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండేటువంటి యమ్మీగా ఉండేటువంటి ఖజూర్ రెసిపీ అండి. హైదరాబాదీ ఫేమస్ టీ టైమ్ స్నాక్ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఉంటుంది. చాలా బాగుంటుందండి. నిల్వ కూడా ఉంటాయి. ఒక్కసారి కనుక చేసి పెట్టుకుంటే వారం 10 రోజులు ఈజీగా నిల్వ ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రాయలసీమ స్పెషల్ కారప్పొడి అండి. ఇది చట్నీ లేకపోయినా కూడా మనం దీంతో ఇడ్లీ, దోశ, రైస్లో చాలా చాలా కమ్మగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని తయారు చేసుకుంటారు. ఈ విధంగా దోశల్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా. మనం ఎలా తయారు చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్దాము. హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మనం రాయలసీమ స్పెషల్ అయినటువంటి ఒక కారప్పొడి తయారు చేసుకుంటున్నాం అండి. అది ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టి 1/2 కప్పు పచ్చిపప్పు పోస్తున్నామండి. ఇవి కొంచెం దూరగా వేయించుకుందాము, మంచి స్మెల్ వచ్చిందాకా. ఇవి వేగినాయండి. వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకుందాము. మినపగుళ్ళు వేస్తున్నామండి. ఇవి కూడా వేగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ వచ్చిందాక కలర్ చేంజ్ అవ్వాలండి. అప్పుడు దాకా వీటిని వేయించుకుందాము. మినపగుళ్ళు కూడా వేగినాయండి. వీటిని కూడా మనం ఒక ప్లేట్లో పెట్టుకున్నాము. కప్పు కందిపప్పు అండి. ఇవి కూడా వేయించుకుందాము కొంచెం కలర్ చేంజ్ అయిందాక. కందిపప్పు కూడా వేగినాయండి. వాటిని కూడా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. కప్పు ఎండు కొబ్బరి పొడి అండి. ఇది కూడా వేస్తున్నాము. ఇది బాగా వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం 1 సెకండ్ అలా వేయించేసేసి తీసేద్దాము. మనం ఆ పప్పుల్లోనే వేసేద్దామండి. అదే బాండీలోకి ఒక 20 నుంచి 25 ఎండుమిర్చి అండి. ఇవి కూడా కొంచెం వేగాలి. దాంట్లోకి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అండి. ఇది కూడా వేస్తున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయిన దాకా వేయించుతామండి. ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అయినాయండి. వీటిని కూడా మనం ఒక ప్లేట్లో తీసేసుకున్నాము. మిరియాలండి, అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను ధనియాలు. వీటిని కూడా మంచి స్మెల్ వచ్చిందాక వేయించుకున్నామండి. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇవి కూడా వేగాయండి. వీటిని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. ఈ విధంగా మిర్చి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇవి ఏవైతే ఉన్నాయో పప్పులు, ఇవి కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిలోకి నేను ఒక చిన్నులపాయ రెమ్మలు వేస్తున్నానండి. వీటిని కూడా ఒక్కసారి మిక్సీ గ్రైండ్ చేసుకున్నటువంటి కారప్పొడిని ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుందండి. దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ కారప్పొడిని ఇలా దోశల్లోకి వేసుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎంతో టేస్టీ అయినటువంటి రొయ్యల పచ్చడి అండి. ఇది ఒక వారం రోజులు బయట పెట్టినా కూడా ఏం పాడవదండి. ఇందులో మనం మొత్తం కూడా బాగా డ్రై చేసాం కాబట్టి
ఇందులో కనుక ఏమైనా ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్టయితే మీరు మళ్ళీ కలుపుకోవచ్చండి, బాగానే కలుస్తుంది. ఇది ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్దాము. 350 గ్రామ్స్ పచ్చి రొయ్యలను తీసుకున్నానండి, శుభ్రంగా వాష్ చేసుకున్నటువంటివి అండి. దాంట్లోకి మనం తీసుకున్నటువంటి పచ్చి రొయ్యలను వేస్తున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూను సాల్ట్ వేసేసి కలబెట్టేసేసి ఇవి వాటర్ మొత్తం కూడా డ్రై అయిన దాకా మనం దీన్ని బాయిల్ చేద్దామండి. దీంట్లో మనం ఎటువంటి వాటర్ పోయమండి. దీని మీద మూత పెడితే ఆటోమేటిక్గా రొయ్యల్లో వాటర్ బయట ఈ విధంగా రొయ్యల్లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి రిలీజ్ అయిందండి. ఈ వాటర్ మొత్తం కూడా ఇంకిపోయిన దాకా దీన్ని మనం వేయించుకుందాము. రొయ్యల్లో వాటర్ మొత్తం కూడా అయిపోయి డ్రైగా అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకుందాము. కేజీ రొయ్యలకి మనం 1/2 కేజీ నూనె పోయాలండి. ఇది 300 గ్రామ్స్ ఉంది కాబట్టి నేను 120 గ్రామ్స్ ఆయిల్ పోస్తున్నానండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత రొయ్యలను మనం వేయించుకోవాలి ఎర్రగా వచ్చేదాకా. రొయ్యలను ఇందులో వేద్దామండి ఆయిల్లో. ఇవి కొంచెం వేగాలి, రెడ్ కలర్ వచ్చిన దాకా వీటిని వేయించుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం అండి, మాడిపోకుండా ఉంటాయి. రొయ్యలు వేగినాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాము. అదే నూనెలోకి మనం 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయిన దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిందండి. దాంట్లోకి మనం 1 రెమ్మ కరివేపాకు తీసుకున్నాము. కరివేపాకు కూడా కొంచెం వేగాలి. దీనిలోకి మనం 1 టేబుల్ స్పూను కారం వేస్తున్నాము. ఒకసారి కలబెట్టుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోవాలండి. ముందు కూడా మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసాము. సాలపోయిన తర్వాత కలుపుకోవచ్చండి, కొంచెం తక్కువే వేసుకుందాం. 1 టీ స్పూను గరం మసాలా అండి. ఇందులో చెక్క, లవంగ, ధనియాలు, యాలకులు మొత్తం కలిసి ఉన్నాయండి. అది 1 టేబుల్ స్పూన్ వేసాను. దీంట్లోకి నేను నిమ్మరసంకు బదులుగా 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి. మీ దగ్గర నిమ్మరసం ఉంటే నిమ్మరసం వేసుకోవచ్చు, చిన్నకాయలు 1 2. నేనైతే ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూను సరిపోతుంది పులుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం రొయ్యల్లో కలుపుతాము. మసాలా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకుందామండి. దీన్ని అట్లీస్ట్ ఒక 3 గంటలైనా పక్కన పెడితే ఆ ముక్కకి ఆ పులుపు అన్నీ కూడా పట్టి బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేద్దాం. రొయ్యల పచ్చడి అండి. ఇది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. రైస్లోకైనా రోటీలోకైనా కూడా దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గోధుమ రవ్వ పులిహార రెడీ అండి. బాగా కలిసింది పులుసులోకి రవ్వ. ఎప్పుడు ఉప్మా లేదంటే స్వీట్ కాకుండా ఈ విధంగా కొంచెం వెరైటీగా తయారు చేసుకుంటే నిలవ కూడా ఉంటుందండి. మనం ఏదైనా జర్నీ చేసినప్పుడు కూడా దాంట్లో తీసుకెళ్ళడానికి బాగుంటుంది. దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాము. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండేటువంటి గోధుమ రవ్వ పులిహార అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం గోధుమ రవ్వతో పులిహార చేయబోతున్నాం అండి. దానికోసం నేను 1 కప్పున్నర గోధుమ రవ్వ తీసుకున్నాను. 1 కప్పు పోసానండి. ఇదిగో ఈ కప్పుతో దీంతో ఇంకొక 1/2 కప్పు కూడా పోస్తున్నాను. దీన్ని మామూలుగా మనం రైస్ ఎలా అయితే మనం పులిహార కోసం ముందు రెడీ చేసుకోవాలో అలా రెడీ చేసుకోవాలి. దీన్ని కొంచెం వేయించుకుందామండి. ఒక 1 or 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. ఈ రవ్వ కొంచెం తెల్లగా మారుతుంది.
ఈ రవ్వ వేగిందండి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మనం ఈ కప్పుతో 1.5 కప్పు తీసుకున్నామండి. అంటే 1కి 1.5 లెక్కన 3 గ్లాసులు వాటర్ పోయాలండి. అవి కొంచెం మరిగిన దాకా, రోలింగ్ బాయిల్ వచ్చిన దాకా వీటిని వాటర్ని మరగనిద్దాము. ఈ వాటర్కి సరిపోని సాల్ట్ అండి. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసామండి. వాటర్ రోలింగ్ బాయిల్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి రవ్వ వేసేద్దాము. వేసి దీన్ని కలుపుకుందామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడకనిద్దాము. పులిహోరకి రవ్వ రెడీ అయిందండి. ఇది కొంచెం చల్లారాలి. ఈ లోపల మనం చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని దానికి వెలిగించుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసామండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు, మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర, ఇవన్నీ కూడా కొంచెం వేగాలండి, చిటపట్లాడాలి. దాంట్లోకి 1 ఇంచు అల్లం అండి తురుము పట్టాను, అది కూడా వేస్తున్నాను. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత 3 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు 1 రెమ్మ, 1/2 టేబుల్ స్పూన్ బెల్లం అండి, అవి కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం వేగాయండి. దీంట్లోకి మనం రుచికి సరిపడా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేస్తున్నాం అండి. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి చింతపండు పేస్ట్ని వేసుకున్నాము. ఇది కూడా ఈసారి తాలింపులో బాగా మగ్గాలండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. పులుసు తాలింపులో మగ్గిందండి. దాంట్లోకి నేను కొంచెం కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్నటువంటి గోధుమ రవ్వను వేయాలి. ఇది మొత్తం కూడా బాగా ఉంటుందండి. ఇది గోధుమ రవ్వ పులిహోర. ఇది చాలా చేసుకోవటం కూడా చాలా సులభండి. ఎప్పుడు కూడా రైస్తోనూ లేదంటే ఈ గోధుమ రవ్వను ఉప్మాలాగా కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి చేసి పెట్టండి. మీకు ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ విధంగా క్యాబేజీతోనే ఎగ్ కాంబినేషన్తో కనుక మీరు తయారు చేసి ఇచ్చినట్లయితే బ్రేక్ఫాస్ట్ టైంలో చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా ఎనర్జీ కూడా వస్తుందండి. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లో మనం క్యాబేజీ తీసుకొని దాన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుందామండి. సన్నగా కట్ చేసుకున్నాము. తర్వాత 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా డైమండ్ కటింగ్ అంటారు, ఈ విధంగా మనం స్లైసెస్ లాగా కట్ చేసుకున్నామండి. ఇలా 2 ఎగ్స్ తీసుకుందామండి. ఇలా బ్రేక్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసామండి. అది కొంచెం మెల్ట్ అవ్వాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకుందాము. ఈ లోపల మనం ముందుగానే బ్రేక్ చేసుకున్న ఎగ్స్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ కలుపుదామండి. కలిపి బీట్ చేసుకుందాము. ఒకసారి దీన్ని బాగా కలిపెట్టుకుందామండి. కొంచెం వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయిన దాకా వేయించుకుందాము. క్యాబేజీలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఇందాక కొంచెం ఎగ్స్లో వేసామండి, ఇందులో కూడా కొంచెం వేద్దాము. సాల్ట్ మీ రుచికి తగినంతగా వేసుకోవాలి. క్యాబేజీ వేగిందండి. ముందుగా మనం బీట్ చేసుకున్నటువంటి ఎగ్ ఏదైతే ఉందో అది వేసేద్దాము. మీ పిల్లలు కనుక చీజ్ ఇష్టపడినట్లయితే దీని మీద ఒక చీజ్ స్లైసెస్ పెట్టుకోవాలండి. స్లైసెస్ పెట్టుకొని మూత పెట్టేద్దాము. సిమ్లో పెట్టుకొని ఒక 4 to 5 మినిట్స్ అండి. డిష్ రెడీ అయిపోయిందండి. బోత్ సైడ్ కూడా మనం దాన్ని తిప్పాము. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. ఈ విధంగా కనుక మీరు టమాటా సాస్ వేసేసి మీ పిల్లలకు కనుక ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి.
క్యాబేజీతో ఎగ్తో చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా మంచి ఫుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా బాగుంటుంది. లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఈ టైమింగ్లో కూడా మనం ఇది ఇవ్వచ్చు. ప్రిపేర్ చేయడం కూడా చాలా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుంది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎంతో టేస్టీ అయినా ఆంధ్ర స్టైల్ సొరకాయ పులుసు అండి. చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకైనా రోటీలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలనేది మనం నమస్తే, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం సొరకాయతో చేయబోతున్నాం అండి. మంచి లేత సొరకాయ ఒకటి దొరికింది. దీన్ని మనం పైన ఉన్న పీల్ తీసేసి లోపల ఉన్న సీడ్స్ కూడా తీసేసి చిన్న చిన్న సొరకాయ ముక్కలు చిన్న చిన్నగా అండి. మీడియం సైజ్ టమాటోస్ ఒక 2, ఒక ఆనియను, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు ఇలా కట్ చేసుకొని పెట్టి ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. అది తాలింపు గింజలు వేసామండి. 2 ఎండుమిరపకాయలు, అలాగే చిన్నులపాయ రెమ్మ కూడా వేసాము. కొంచెం కూడా వేస్తున్నామండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయినాయండి. ఇప్పుడు దాంట్లో మనం 2 మీడియం సైజ్ టమాటో ముక్కలు కూడా వేసుకున్నాము. అవి కూడా కొంచెం మగ్గాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారము, రుచికి తగినంత సాల్ట్ అండి. ఇది కూడా టమాటో ముక్కల్లో వేద్దాము. వేసి ఒక్కసారి కలబెట్టుకున్నామండి. టమాటో ముక్కల్లో బాగా మగ్గి అందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయిన దాకా దీన్ని మనం బాగా బాయిల్ చేయాలండి టమాటోస్లో నుంచి. ఇప్పుడు దాంట్లో మనం సొరకాయ ముక్కలు వేద్దాము. సొరకాయ ముక్కలన్నీ వేసి బాగా కలబెట్టుకుందామండి. సొరకాయ ముక్కలకి టమాటాలు మొత్తం కూడా బాగా మిక్స్ చేసామండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని మగ్గనిద్దాము. సొరకాయలోని వాటర్ మొత్తం కూడా రిలీజ్ అవుతుంది. ముక్కలు కొంచెం మగ్గినాయండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల చింతపండు పలుకుని ఒక 1/2 గిద్ద వాటర్లో వేస్తున్నాను. ఈ చిక్కదనం మడికి మనం ఎంతవరకు గ్రేవీ కావాలనుకుంటున్నాం దాన్ని బట్టి వేసుకోవచ్చు అండి. ఇది సెమీ గ్రేవీగానే చాలా బాగుంటుంది. నుంచి ఆయిల్ రిలీజ్ అయిందండి. కూర ఉడికింది. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే కొత్తిమీర అండి. ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని కూరని డిష్ అవుట్ చేసుకున్నామండి. వెయిట్ లాస్కి మంచి రెసిపీ అండి సొరకాయ. దీన్ని మనం ఈ విధంగా పులుసు చేసుకొని తింటే రైస్లోకైనా చపాతీలోకైనా కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. న్యూగా చూసేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్.
స్పైసీగా టేస్టీగా ఉండేటువంటి వంకాయ ఫ్రై అండి. ఈ విధంగా తయారు చేసుకొని రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్. నేను మీ శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం బ్రింజాలతో చేస్తున్నాం అండి. చాలా స్పైసీగా టేస్టీగా ఉండేటువంటి బ్రింజాల్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఎలా చేయాలనేది మనం దీనికోసం మనం ఒక పొడి మసాలా తయారు చేసుకోవాలండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ ఇలా పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలండి అవి వేస్తున్నాము. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూను మెంతులండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి వేగినాయండి. వీటిని ఒక గిన్నెలో తీసుకొని చల్లారనిచ్చిన ఒక 6-7 చిన్నులపాయ రెమ్మలు తీసుకొని ఇలా క్రష్ చేసుకుందామండి. దీంట్లో క్రష్ చేసుకుని మనం బౌల్లో తీసుకున్నాము. మనం స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ముందుగానే క్రష్ చేసి పెట్టుకునేటువంటి చిన్నులపాయలు వేద్దాము. కొంచెం ఆయిల్లో వేగితే మంచి స్మెల్ ఉంటుందండి. వంకాయలోని వాటర్ మొత్తం కూడా ఇలా స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. చిన్నులపాయలు కొంచెం కలర్ చేంజ్ అయినాయండి. వంకాయ ముక్కలు వేద్దాము. ఒకసారి బాగా కలబెట్టుకొని దీన్ని ఇలా వేయించుకున్నామండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ లోపల మనం ధనియాలు అవి చల్లారినాయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ అండి వేసేసి ఒక్కసారి బాగా కలుపుకున్నాము. దీంట్లోకి మనం ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకున్నామండి, ఇది వేస్తున్నాము. అలాగే ఒక చిన్న రెమ్మ కరివేపాకు, వంకాయ ముక్కలు బాగా వేగినాయండి. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో అది వేస్తున్నాము. 1 టేబుల్ స్పూన్ కారం అండి. ఒక్కసారి ఇదంతా కూడా మిక్స్ చేసుకున్నాము. దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూను శనగపిండి చల్లుకున్నామండి. ఇది కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. ఒక చిన్న నిమ్మకాయ ఉంది, చిన్న ముక్క ఇది పిండుతున్నాను. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర చల్లుతున్నానండి. ఇప్పుడు దీన్ని మనం స్పైసీ గార్లిక్ వంకాయ ఫ్రై అండి. చాలా చాలా బాగుంటుంది. రైస్లోకైనా రోటీలోకైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. క్రిస్పీ మసాలా స్వీట్ కార్న్ అండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్, చాలా ఎక్స్పెన్సివ్ కలది. మన ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లో. హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం క్రిస్పీ స్వీట్ కార్న్ చేయబోతున్నాం అండి. దానికోసం మనం స్వీట్ కార్న్ తీసుకొని ఇలా మొత్తం కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలండి. ఆ వాటర్ కొంచెం రోలింగ్ బాయిల్ స్టార్ట్ అయినప్పుడు మనం స్వీట్ కార్న్ వేసి ఒక 80% దాకా బాయిల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా 80% బాయిల్ అయిన దాకా మనం దీన్ని ఉడికించుకున్నాము. బాయిల్ అయిందండి 80%. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైనర్లో తీసుకొని వాటర్ మొత్తం కూడా తీసివేద్దాము. స్ట్రెయిన్ చేసుకున్నటువంటి స్వీట్ కార్న్ని మనం ఒక బౌల్లోకి వేసుకున్నాము. దీంట్లోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నామండి. అలాగే
రుచికి తగినంత సాల్ట్, కొంచెం కారం వేస్తున్నాము. దీన్ని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీన్ని ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుందండి, చేయబెట్టి కలపాల్సిన అవసరం లేదు. ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. కాగింది. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటిని వేసుకున్నాము. వేగినాయండి. ఇప్పుడు మనం క్రిస్పీగా వేగినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి వేసుకున్నాము. అదేవిధంగా రిమైనింగ్ మిగిలినవి కూడా వేద్దాము. నొరగలు ఆగిపోయినాయి అంటే ఇవి వేగినట్లేనండి. ఇప్పుడు మనం వీటిని కూడా ఒక బౌల్లో తీసుకున్నాము. ఒక ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, 2 చిన్నులపాయ రమ్మలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర అండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసామండి. అందులోకి ఈ చిన్నులపాయ రెమ్మలు వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. చిన్నులపాయలు వేగినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేద్దాము. ఉల్లిపాయలు వేగినాయండి. దాంట్లోకి మనం ముందుగానే వేయించుకున్నటువంటి స్వీట్ కార్న్ ఏదైతే ఉందో క్రిస్పీ స్వీట్ కార్న్ వేసేసి ఒక్కసారి కలుపుకోవాలండి. దాంట్లోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూను చాట్ మసాలా వేస్తున్నాము. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను కారం అండి. ఇది కూడా వేసి మొత్తం కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత చిన్న నిమ్మకాయ ముక్కండి, ఆ రసం కూడా వేద్దాము. తర్వాత కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం దీన్ని ఒకటి సర్వ్ చేసుకున్నామండి. క్రిస్పీ మసాలా స్వీట్ కార్న్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, రెస్టారెంట్ స్టైల్లో. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ముందుగా మనం ఏ దోశ పిండి అయినా పర్వాలేదండి, మనం రెగ్యులర్గా చేసుకున్నటువంటి దోశ పిండిని తీసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాము. ఈ విధంగా దీని మీద దోశ మీద కొంచెం మనం ఆయిల్ చల్లుకున్నామండి. తర్వాత స్వీట్ కార్న్ తీసుకొని సెంటర్లో వేద్దాము. దీన్ని మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ తీసుకొని క్రిస్పీ స్వీట్ కార్న్ దోశ అండి. ఈ విధంగా స్వీట్ కార్న్ ఉంచుకొని ఇలా టమాటో చట్నీతో బాగుంటుందండి. పచ్చిమిర్చి టమాటో చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. నోటికి ఎంతో కమ్మగా ఉండేటువంటి క్యాబేజీ రూట్ పచ్చడి అండి. ఇది రైస్లోకైనా, ఇడ్లీ దోశల్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా తినేటువంటి కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ కన్నా కూడా ఇది డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయగలుగుతారని ఆశిస్తున్నాను. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్. హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం క్యాబేజీ పచ్చడి చేయబోతున్నాము. దానికోసం మనం ముందు స్టవ్ వెలిగించుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసామండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చిపప్పు అండి. ఇవి దాంట్లో వేద్దాము. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఒకసారి దీన్ని బాగా కలబెట్టుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి. అవి పల్లీలు అవి చిటపటలాడుతున్నప్పుడు పచ్చిమిర్చి అండి. నేను ఒక 10 తీసుకున్నానండి. 10 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం మూత పెట్టి దీన్ని మగ్గనిద్దామండి.
పచ్చిమిర్చి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్నటువంటి క్యాబేజ్ ఏదైతే ఉందో అది కూడా వేద్దామండి. వేసి ఒక్కసారి కలబెట్టుకొని మొదలుపెట్టుదాము. మగ్గుతుంది. క్యాబేజీ కొంచెం కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు దాంట్లో మనం మీడియం సైజ్ టమాటోస్ ఒక 2 వేసుకున్నాము. అలాగే రుచికి తగినంత కల్లుప్పు వేస్తున్నానండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అండి, ఇది కూడా వేస్తున్నాను. మగ్గుతుంది. ఒక్కసారి కలబెట్టేసుకొని మూత పెట్టి వేయించుకుని క్యాబేజీ వేగిందండి. దాంట్లోకి మనం ఒక చిన్న కట్ట కొత్తిమీరది దాని యొక్క కాడలు వేస్తున్నాము. వేసి ఇది కూడా వేసి కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. క్యాబేజీ బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారనిచ్చినాక గ్రైండ్ చేసుకున్నాం. చల్లారిపోయిందండి. దీన్ని మనం ఓ మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. దీంట్లోకి మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 చిన్నులపాయ రెమ్మలు కూడా వేద్దాము. ఈ విధంగా మనం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాలి. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాయి మినపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు అండి, ఒక 3 ఎండుమిరపకాయ ముక్కలు, ఇవన్నీ కూడా కొంచెం వేగాలి. అందులోకి ఒక 5-6 చిన్నులపాయ రెమ్మలండి కట్ చేసుకున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను. కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగో, తాలింపు గింజలు వేగినాయండి. దాంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న చట్నీ వేద్దాము. వేసి ఒకసారి బాగా కలబెట్టుకున్నామండి. దీంట్లో కొంచెం కొత్తిమీర అండి, ఇది కూడా వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకున్నాము. ఎంతో టేస్టీ అయినటువంటి క్యాబేజీ రోటి పచ్చడి చాలా చాలా బాగుంటుంది, రైస్లోకైనా రోటీలోకైనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేస్టీ అయినటువంటి చికెన్ లివర్ ఫ్రై అండి, విత్ బగారా రైస్తో చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఇది రైస్లో కూడా కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి పొడి వేసామండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చిన్న ఇంచు అల్లం ముక్కండి, అలాగే ఒక 6-7 చిన్నులపాయ రెమ్మలు, ఇవి కూడా వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ధనియాలు అవి చల్లారినాయండి, అవి కూడా ఈ మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకుని మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 4-5 చిన్నులపాయ రెమ్మలు క్రష్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర కాడలండి, అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకున్నామండి. ఈ విధంగా లివర్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి లివర్ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాము. ఒక 1 or 2 minutes ఇలా హై ఫ్లేమ్లోనే దీన్ని కలుపుకుందామండి. దీంట్లోకి మనం రుచికి సరిపోని సాల్ట్ వేద్దాము.
అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అండి. మొత్తం కూడా ఒకసారి కలబెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని మగ్గనిద్దామండి మీడియం ఫ్లేమ్లో. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందామండి. ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనం రుచికి తగినంత కారం అండి, నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. అందులోనే పచ్చిమిరపకాయ చీలికలండి 2. ఒక్కసారి బాగా కలబెట్టుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. దీనిలోకి మనం ముందుగానే గ్రైండ్ చేసుకునేటువంటి మసాలా అండి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, డ్రై మసాలా అండి. ఈ మసాలా కూడా వేసి ఒకసారి కలుపుకుందాము. కొంచెం కొత్తిమీర అండి, అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ ముక్క అండి, జ్యూస్ తీసి పెడదాము. ఇప్పుడు నేను ఒకసారి కలబెట్టుకొని మనం డిష్ అవుట్ చేద్దాం. ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ లివర్ ఫ్రై చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. దీన్ని మనం బగారా రైస్తో కానీ వైట్ రైస్తో కానీ కాంబినేషన్తో మనకు చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అందుతుందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోతున్నటువంటి రెసిపీ ఏంటంటే పీనట్ బర్ఫీ అండి. దీన్నే పీనట్ కత్లీ అని కూడా అంటారు. దీపావళి రోజున ఈ దివ్యకాంతుల్లో అందరికీ కూడా ఈ యొక్క వెలుగుల్లాగే మన జీవితాల్లో కూడా సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను. బర్ఫీని ఇలా మీకు ఇష్టం వచ్చినటువంటి షేపుల్లో కూడా తయారు చేసుకోవచ్చు. యాజ్ ఈజ్గా స్వీట్ షాపుల్లో కావాలంటే ఇలా డైమండ్ షేపుల్లో కట్ చేసుకోవచ్చు అండి. దీన్ని మనం ఎలా చేయాలనేది ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా మనము 1 కప్పు పల్లీలు తీసుకుందామండి. ఆ పల్లీలని పై పొట్టు ఊడేంత వరకు మాత్రమే మనం వేయించుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేయకూడదండి. పల్లీలు కలర్ చేంజ్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి అవి కొంచెం చల్లారనిద్దామండి. ఆ యొక్క పై పొట్టుని మొత్తం కూడా రిమూవ్ చేసుకుందాము. పల్లి పొట్టు మొత్తం కూడా తీసేసుకోవాలండి. దీన్ని మనం మిక్సీలో వేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. మిక్సీని కంటిన్యూషన్గా తిప్పకూడదండి, ఆపుకుంటూ మధ్య మధ్యలో మనం దీన్ని పొడిగా చేసుకుందాము. ఈ కప్పుతో నాకు 2 కప్పులు పల్లీలు అయినాయండి. నేను 1 కప్పు పంచదార తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం వాటర్ పోసి దీన్ని పాకంలా పట్టుదాము. ఇలా మెత్తగా పొడి చేసుకున్నటువంటి పల్లీ పొడిని ఇలా స్ట్రైనర్లో వేసేసి మనం కొంచెం జల్లించుకుందామండి. ఏమన్నా పలుకులు ఉంటే పైన మనం తీసేద్దాము. ఈ విధంగా రవ్వలాగా మనం దీన్ని మిక్సీ చేసుకోవాలండి. 1 కప్పు పంచదార తీసుకున్నాము. దాంట్లో సగం అండి 1/2 కప్పు వాటరు పోసి దీన్ని పాకం వచ్చేలాగా మనం పంచదార అంతా కూడా ఇలా కరిగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో పీనట్ పౌడరు, అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉందామండి. ఈ విధంగానే కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ యొక్క పిండి మొత్తం కూడా దీంట్లో కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఒకేసారి మనకి వేయొద్దు. అంచులమ్మడి కూడా శుభ్రంగా ఇలా తీసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, ఎక్కడ ఉండలు కట్టకుండా. ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత దీన్ని ఇలా ఒక గ్రీస్ చేసినటువంటి ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలా స్ప్రెడ్ చేద్దామండి కలుపుకుంటూ. ఇలా కలుపుకోవడం వల్ల ఇది కొంచెం గట్టి పడుతుంది. కరెక్ట్గా వచ్చిందో లేదో అని తెలియాలంటే మనం ఇలా నొక్కినప్పుడు వండలాగా వచ్చిందనుకోండి మనం కరెక్ట్గా చేసినట్లు. ఇంకొంచెం ఆరిన తర్వాత మనం పీసెస్ కట్ చేయడానికి బాగా వస్తుందండి. దీన్ని కొంచెం మనం పట్టుకూడా ఇలాగా ఒక చపాతీ పిండిలాగా మనం మెత్తగా చేసుకోవాలండి. ఇలా కలపడం వల్ల ఎక్కడైనా డ్రై అయింది కూడా మళ్ళీ సాఫ్ట్ అవుతుంది. ఒకసారి కలుపుకొని మనం ఇలాంటి కవర్ ఒకటి దొరుకుతుంది కదా, దాంట్లో మనం స్ప్రెడ్ చేసుకుందాము. వీలైనంత వెడల్పుగా స్ప్రెడ్ చేసుకుందామండి. ప్రతి ఇళ్ళల్లో కూడా ఇలాంటి స్కేల్స్ అయితే పిల్లల దగ్గర ఉంటాయి కదండి, అలాంటి స్కేల్ ఒకటి తీసుకొని ఈక్వల్గా స్క్వేర్ షేప్లో వచ్చేటట్లుగా మనం ఇలా ప్రెస్ చేసుకుందామండి. ఈ విధంగా మనం ఈ మందంతో ఇలా స్క్వేర్గా మనం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట వెచ్చగా ఉన్నప్పుడు మనకి ఏ సైజ్ అయితే కావాలో ఇలాంటి స్కేల్ సహాయంతో మనం వాటిని
పీసెస్ లాగా ప్రెస్ చేసుకుందామండి. అందరూ జనరల్గా కోవా బిళ్ళలు అనగానే డైమండ్ షేపే కట్ చేస్తారు. ఆ విధంగానే దీన్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ అండి. ఇది కాసేపు ఉంచితే ఇంకా సెట్ అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగా పీనట్ కత్లీ అండి. ఇది చాలా బాగుంటుంది. మనం చెప్తే కానీ తెలియదండి ఇది మనం పీనట్ పత్లీ అని. యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా అయితే చేసుకుంటామో బయట మనం కాజు బర్ఫీ తింటామో అలాగే ఉంటుందండి పీనట్ బర్ఫీ. మనకు నచ్చినటువంటి షేప్స్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ దీపకాంతులతో ఈ యొక్క దీపావళి తీయదనంతో స్వీట్ని తింటూ ఆ జ్యోతి వెలుగుల్లాగా మీ జీవితాల్లో కూడా సంతోషాలు నిండుతూ ఉండాలని కోరుకుంటూ నేను మీ శిరీష. బాయ్ ఫ్రెండ్స్. మరొకసారి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి బెండకాయ మసాలా రెసిపీ అండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఇది రైస్లోకైనా రోటీలోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాము. అండి నమస్తే, నేను మీ శిరీష. వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చి మనం బెండకాయ పులుసు చేయబోతున్నామండి. దానికోసం మనం బెండకాయలని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నామండి. దీన్ని మనం ఇప్పుడు షాలో ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై కోసం మనం ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసామండి. అందులో ఈ బెండకాయ ముక్కలు వేద్దాము. వేసి కొంచెం వీటిని మనం ఫ్రై అయ్యేటట్టుగా చూసుకుందామండి. షాలో ఫ్రై చేసి అవి వేస్తూ ఉన్నప్పుడు దీంట్లో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసామండి. ఒకసారి దీన్ని కలబెట్టుకున్నాము. ముక్కలు వేగిన తర్వాత దీంట్లోకి మనం ఒక 1/2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక్కసారి కలబెట్టుకున్నామండి. ముక్కలన్నీ ఇక్కడ వేగినాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఇలా ముక్కలన్నీ కూడా మనం ఒక ప్లేట్లో తీసుకున్నామండి. సేమ్ అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది కొంచెం వేడవ్వాలి. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, అలాగే 2 ఎండుమిర్చి అండి. ఆయిల్ వేడైన తర్వాత వేద్దాము. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి. దాన్ని కట్ చేసుకున్నాను చిన్న ముక్కలుగా. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిరపకాయ చీలికలు. ఆవాలు చిటపట్లాడుతున్నాయండి. ఇప్పుడు అవి వేద్దాము. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటో ఒకటండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా బాగా మెత్తగా అయ్యేదాకా వేయించి టమాటా ముక్కలు మెత్తగా ఉడికినాయండి. ఇప్పుడు దాంట్లోకి మనకి ఒక చిన్న సైజు కప్పుడు పెరుగు వేస్తున్నాము. పెరుగు వేసినప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి. ఇది మొత్తం కూడా కలిసేదాకా కలుపుకున్నాము. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యేటప్పుడు దాంట్లోకి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని రసం తీసుకొని పోసేసుకుందామండి. అలాగే మనం ముందుగా వేయించుకున్నటువంటి బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేద్దాము. ఇవన్నీ కూడా ఒక 10 నిమిషాలు ఉడకని. 1 టేబుల్ స్పూన్ బెల్లం అండి. అలాగే జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూను పులుసులో వేద్దాము. ఈ టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కలుపుకోవాలండి. కూర రెడీ అయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం డిష్ అవుట్ చేసుకున్నాము. రెస్టారెంట్ స్టైల్ బెండకాయ పులుసు అండి. చాలా బాగుంటుంది. రోటీలోకైనా రైస్లోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది.